నేటి నుంచి 17 దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు 10 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి మండలిలో శ్రీధర్ బాబు ఈ సెషన్లో సాగునీటిపై శ్వేతపత్రం కుల గణనపై బిల్లు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి స్పీకర్ అంటూ ఒకటి చూస్తున్నాం. బడ్జెట్ 2.7 లక్షల కోట్లు వాస్తవ రాబడులు వ్యయాల ఆధారంగా రూపకల్పన గత అనుభవాలు ప్రభుత్వ ప్రాధాన్యతల పరిగణలోకి బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు ప్రస్తుత బడ్జెట్ కంటే 10% తక్కువగా ఉండే అవకాశం సర్కారు గ్యారంటీలకు నిధుల కేటాయింపు ఉచిత బస్సు ప్రయాణానికి 3,000 కోట్లు అవసరం 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 4,000 కోట్లకు పైగానంటూ మొత్తానికి ఇదే ఈ విధంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఒకవేళ కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే చాలా అద్భుతమైనటువంటి రసవత్తరమైనటువంటి గేమ్ ఉంటుంది. దానికోసమే రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇటు కూర్చుంటాడు, అటు ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ కూర్చుంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చిత్రం చూడడానికి తెలంగాణ సమాజం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. చూడాలి కూడా వాస్తవంగా. నేటి నుంచి 17 దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు 10 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి మండలిలో శ్రీధర్ బాబు ఈ సెషన్లో సాగునీటిపై శ్వేతపత్రం కుల గణనపై బిల్లు లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి స్పీకర్ అంటూ ఒకటి చూస్తున్నాం. బడ్జెట్ 2.7 లక్షల కోట్లు వాస్తవ రాబడులు వ్యయాల ఆధారంగా రూపకల్పన గత అనుభవాలు ప్రభుత్వ ప్రాధాన్యతల పరిగణలోకి బడ్జెట్ 100% వ్యయమయ్యేలా జాగ్రత్తలు ప్రస్తుత బడ్జెట్ కంటే 10% తక్కువగా ఉండే అవకాశం సర్కారు గ్యారంటీలకు నిధుల కేటాయింపు ఉచిత బస్సు ప్రయాణానికి 3,000 కోట్లు అవసరం 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 4,000 కోట్లకు పైగానంటూ మొత్తానికి ఇదే ఈ విధంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఒకవేళ కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే చాలా అద్భుతమైనటువంటి రసవత్తరమైనటువంటి గేమ్ ఉంటుంది. దానికోసమే రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇటు కూర్చుంటాడు, అటు ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ కూర్చుంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చిత్రం చూడడానికి తెలంగాణ సమాజం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. చూడాలి కూడా వాస్తవంగా.